వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా నేను ఆ అరణ్యం యొక్క రమణీయతలో మురిసిపోతూ తన్మయత్వంతో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాని స్థితిలో, ఈ సృష్టిలో ఏది శాశ్వతం భైరవా? ఆఖరికి మీకు నేను, నాకు మీరు కూడా శాశ్వతమో కాదో తెలియదు కదా అని అనేసరికి, దేవి చాలించండి మీ వేదాంతం. మనకు వైరాగ్యాన్ని అవలంబించడానికి ఇంకా చాలా సమయమే ఉంది. వెళ్ళి పల్లకిని అధిరోహించండి. మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ రోజు మొట్టమొదటిసారి భైరవ నాపై కోప్పడ్డారు. మనసులో కాస్త బాధ అనిపించినప్పటికీ ఆ కోపం కూడా మా ఎడబాటుని అంగీకరించలేక వచ్చిందని నన్ను నేను సముదాయించుకున్నాను. అలా మా ప్రయాణం మళ్ళీ మొదలైంది. కాస్త దూరం వెళ్ళేసరికి అడవి కనుమరుగై నడకదారికి చేరుకున్నాం. ఆ దారికి ఇరువైపులా సుందరమైన గులాబీ వనం ప్రత్యక్షమైంది. ఆ వనమంతా విరివిగా పూసిన గులాబీల మీదుగా వీస్తున్న గాలి మలయ మారుతాలు వెదజల్లుతున్నట్లుంది. అక్కడ వీస్తున్న గాలి ఎంతో స్వచ్ఛంగా, సువాసన భరితమై మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. నా కన్నులు ఆ చోటును మైమరచిపోయి చూస్తున్నాయి. ఈ వనం ఎవరు సృష్టించారని నా మనసులో ఒకటే కుతూహలం ఎక్కువైపోయింది. పూర్తిగా విచ్చుకున్న కళ్ళతో పళ్ళకి పరదాలు తొలగించి సువాసన భరితమైన ఆ గాలిని పీలుస్తూ ఆ వనాలను చూస్తూ నా ప్రయాణం కొనసాగుతుంది. ఈ చోటు ఇంత రమ్యంగా ఉంది కాబట్టే భైరవ నన్ను ఇక్కడికి తీసుకువచ్చారేమో. నాకు ఈ గులాబీలు అంటే ఇష్టమని ఎప్పుడో ఒకసారి చెప్పాను. మళ్ళీ నేనే మరచిపోయాను. కానీ భైరవ మాత్రం నాకిష్టమైనవి ఏవి మరువరు అని భైరవ ప్రేమను మరొక్కసారి తలచుకునేసరికి నా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఇంతలో భైరవ అశ్వం అడుగు ముందుకు వేయకుండానే ఆగిపోయింది. వెంటనే భైరవ కిందకి దిగి నా వద్దకు వచ్చి, దేవి పల్లకి దిగండి. భైరవ గొంతు గంభీరంగా వినిపించింది. ఎప్పుడెప్పుడు కిందకు దిగి ఆ అందాలను ఇంకా తనివి తీరా ఆస్వాదించాలని నా మనసులో అనుకుంటున్నానో లేదో ఇంతలో నా భైరవ రానే వచ్చేశారు. ఆయన ఆనందంతో విచ్చుకున్న నా కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నా చేయి పట్టుకుని నెమ్మదిగా పల్లకీ నుంచి పైకి లేపుతూ, 2 పుష్పాలు మాత్రమే ఉన్న గులాబీ మొక్కను చూసి ఎంతో సంబరపడిపోయారు కదా దేవి. ఇప్పుడు దీనిని చూసి ఎంత సంబరపడిపోతారో చూడాలనుకున్నాను. ఈ ప్రదేశం బహు సుందరంగా ఉంది కదా దేవి. మీ మనసుకి ఆనందాన్ని ఇచ్చిందా అని భైరవ ఆ చోటుని మైమరచిపోయి చూస్తూ అన్నారు. భైరవ ఆ అంతులేని ప్రేమకు తట్టుకోలేక ఆనందం దుఃఖంలా మారి ఒక్కసారిగా కళ్ళలోంచి పెళ్ళుబుకి ధారలా కారుతుంది. వెంటనే భైరవ గుండెలపై వాలి ఏడవడం మొదలుపెట్టాను. భైరవ కూడా నా తలపై ఆయన గడ్డాన్ని ఆనించి ప్రేమగా తన చేతులను నా భుజానికి మెలివేసి, నెమ్మదించండి దేవి. ఈ మాత్రానికే మహారాణి పసిపిల్లలా ఏడుస్తున్నారేంటి? ఊరుకోండి అని నన్ను సముదాయించి నెమ్మదిగా నా చేయి పట్టుకుని నా అడుగులో అడుగు వేస్తూ నా దాసుడిలా మారిపోయారు. మహారాజు భైరవతో నేను గడిపిన ప్రతి క్షణం ఒక మధురమైన క్షణమే. ఆ గులాబీ వనంలో అలసిపోయి నేను బావి దగ్గర కూర్చుంటే అంతటి మహారాజు కూడా చివరికి చిన్నపిల్లాలిలా మారి నా ఒడిలో తలవాల్చి నాతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆ రోజు మరపురానిది, నేను జీవితంలో మరువలేనిది. మా ప్రేమ అవధుల్లేనిది, అమరమైనది. ప్రకృతి సౌరభాల మధ్య పచ్చని పరువాలు, ఎర్రని పరదాలు పరుచుకున్న ఆ గులాబీ వనంలో ఏకాంతంగా మాకు నచ్చినంత సమయం గడిపిన తర్వాత, దేవి ఈ గులాబీలపై మీ ముచ్చట ఎప్పటికైనా కాస్త తగ్గినదా అని ప్రేమగా అడిగారు. అలా ఎలా తగ్గుతుంది మహారాజా? తగ్గిపోవాలని ఇక్కడికి తీసుకువచ్చారా ఏంటి? ఈ గులాబీలపై మక్కువ అంత తొందరగా తగ్గేది కాదు. అది కాదు దేవి, దేని మీదైనా మక్కువ ఉన్నప్పుడు దానిని ఎక్కువగా ఆస్వాదిస్తే
కాస్త మక్కువ తగ్గుతుందని విన్నాను. లేదు భైరవ, ఈ గులాబీలపై మక్కువ తగ్గడం అంటే అది మీ మీద ప్రేమ తగ్గడమే. అయ్యారే, ఇదేమి చిక్కుముడి మహారాణి, వాటిపై మక్కువకు నా మీద ప్రేమకు సంబంధం ముడిపెట్టకండి. ఈ సృష్టిలో ఏది మీకు నాకన్నా ఎక్కువ కాకూడదు, నాకు మీకన్నా ఎక్కువ కాదు. ఆ మక్కువ తగ్గించాలనే ఈ సుందరమైన వనానికి తీసుకువచ్చాను. భైరవ కళ్ళతో ఒక్కసారిగా ఆ గులాబీలపై అసూయ వర్షమే కురిపిస్తున్నారు. మన ప్రేమ అజరామరం రాజా. నిజానికి నేను ఈ గులాబీలను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నానో తెలిస్తే పాపం మీరు వాటిని అంత ద్వేషించరేమో. భైరవ కనుబొమ్మలు రెండు దగ్గర చేసి సందేహాత్మకంగా నా వైపు చూశారు. నేను మిమ్మల్ని చూడక మునిపే నా భర్తగా ఊహించుకున్నాను. నా ప్రమేయమేమీ లేకుండానే ఊహించని పరిణామాల మధ్య మీ రాజ్యంలో అడుగు పెట్టాల్సి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలని ఎంతో తపన పడ్డాను. కానీ నా కోరిక నెరవేరనే లేదు. కానీ ఎప్పుడైతే మీ పరిచారిక ఆహ్వాన పళ్ళెంలో గుమ్మరించిన ముత్యాలతో పాటుగా 2 గులాబీలను తీసుకువచ్చి నా ముందు ఉంచి, యువరాజు భైరవవర్మ మీకు సాదరంగా ఆహ్వానం తెలుపమన్నారు అని చెప్పినప్పుడు ఒక్కసారి ఎంతో సంతోషంగా నా మేలి ముసుగును ఆత్రంగా కాస్త పైకి తీసి ఆ పళ్ళెం వైపు చూశాను. అందులో ఉన్న ఖరీదైన ముత్యాలు నన్ను పెద్దగా ఆకర్షించలేదు. కానీ ఎంతో అందంగా విరబూసిన ఈ కుసుమాలు మాత్రం మీ నగుమోములా తోచాయి. ఆ గులాబీ ఎంత సుమనోహరంగా ఉందో నా భైరవ కూడా అంతే రమణీయంగా ఉంటారనుకున్నాను. వెంటనే ఆ గులాబీలను నా చేతిలోకి తీసుకుని నా శిరస్సుపై ధరించాను అని నేను చెబుతుంటే భైరవ ఆశ్చర్యపోయి చూస్తూ, మరి నాతో ఎప్పుడు చెప్పనే లేదు అంటూ నా కళ్ళలోకి కొంటెగా చూశారు. ఏమో మహారాజా, మీరు ఈ గులాబీ పూలపై ఇంత ద్వేషాన్ని పెంచుకుంటారని తెలిస్తే ముందే తప్పక చెప్పేదాన్నేమో. మీ మనసులో అప్పుడు దాగి ఉన్న రహస్యాన్ని బయటపెట్టారు. మరి మీరు మా రాజ్యానికి వచ్చినప్పుడు నా మనసులో దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకోరా దేవి? సెలవియ్యండి మహారాజా. నిజానికి నేను కూడా మీ నగుమోము చూడాలని ఎంతో తహతహలాడాను. కానీ మీ తండ్రి గారు పెట్టిన షరతులు ఒక్కసారిగా నా ఆశలన్నీ నీరు కార్చేశాయి. మా యువరాణిని ఎవ్వరూ చూడడానికి లేదు, మా యువరాణిని అందరూ మహారాణిలా సాదరంగా ఆహ్వానించాలి అని మీ తండ్రి గారు పెట్టిన షరతుల చిట్టా నా మనసులో ఒక విధమైన అలజడి మొలకెత్తిస్తే మా తల్లిగారి మనసులో కోపాన్ని రేకెత్తించింది. అవునా, ఆ షరతుల చిట్టా వలన మహారాణి నన్ను ద్వేషించేది? అది కూడా అగ్నికి ఆద్యం పోసినట్లయింది దేవి. సరి ఆ షరతుల పట్టికలో రాజమాతకు కోపం తెప్పించేంత విషయాలేమున్నాయి? మహారాజు ఆనందరాయులు తమ యువరానికి మా రాజ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. కానీ ఆ చిట్టా మా తల్లిగారిలో అహంకారాన్ని మేల్కొలిపింది. దానికి తోడు చంద్రవింద పెంకి పట్టు కూడా రాజమాత మనసుని మీ వైపుకు మరలనివ్వలేదు. ఆ మాట వినగానే నా ముఖం వెంటనే వాడిపోయింది. దుఃఖించకండి దేవి అని భైరవ నా గడ్డం పట్టుకుని, మీ పతిదేవులకు ఇంకాస్త సమయం ప్రసాదించండి. ఎలాగైనా మా తల్లిగారి మనసులో మీపై ఉన్న ఆ ద్వేషాన్ని కూకటి వేళ్లతో పెకలించి మీ ఔదార్యాన్ని ఆవిడకి తెలిసేలా చేస్తాను. ఆ చంద్రవింద దుర్బుద్ధిని బయట పెడతాను. అప్పుడు సగౌరవంగా నా మహారాణిగా మిమ్మల్ని ఆ రాజ్య సింహాసనంపై మీతో పాటే కూర్చుంటాను అని నా మహారాజు నా గుండెలపై ఉన్న నా చేతిని మృదువుగా ఆయన చేతిలోకి తీసుకుని, రాణి, ఇంకా మీరు సందర్శించాల్సిన ప్రదేశం ఇంకొకటి ఉంది, ఇక బయలుదేరదామా? ఇంకొకటా? అదేమిటని అడగకండి దేవి, అది కూడా మీరు చూసి తరించాల్సిందే అని నా మనసు దోచే ఒక చిరునవ్వుని విసిరారు. ఆ చిరునవ్వుకు నా చిరునవ్వును జతచేసి, మరింకెందుకు ఆలస్యం,
పదండి బయలుదేరదాం అని భైరవ పైకి లేచి నాకు కూడా తన చేయిని ఆసరాగా ఇచ్చి పైకి లేపారు. అలా భైరవ ఆ గులాబీ వనం నుంచి నన్ను వేరే ప్రదేశానికి తీసుకువెళుతున్నారు. మేము వెళ్ళే ఆ ప్రదేశమంతా కనుచూపు మేర ఎటు చూసినా గులాబీ వనాలే. భైరవతో అంతసేపు మాట్లాడాను, కానీ ఆ గులాబీ వనం యజమానులెవరో తెలుసుకోలేకపోయానని మనసులో కాస్త చింతించాను. అలా మా ప్రయాణం ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఇంద్రభవనాన్ని తలపించే రాజభవనం నాకు పరదాల చాటు నుంచి అగుపిస్తుంది. ఇది ఎవరి సామ్రాజ్యమా అని మనసులో ఆలోచన చేస్తుండగా, దేవి, ఇదిగో మీ రాజభవనం. కాదు కాదు, మన ప్రేమ మందిరం. మీకోసం నేను ప్రేమతో కట్టించిన మన ప్రేమ మహల్ ఇదే. ఎలా ఉంది? పల్లకీలో తెరల చాటులో దాగి ఉన్న నాతో చెప్పారు భైరవ. ఆ చోటుని చూసిన తర్వాత ఇంకా నా నోట మాట రాలేదు. వెంటనే ఆశ్చర్యంగా ఆ పరిసరాలన్నీ తదేకంగా చూస్తూ, అంటే ఈ గులాబీ వనాలన్నీ మీరు ఏర్పాటు చేసినవేనా మహారాజా? ఒక్కసారిగా నా కళ్ళలో అమితమైన ఆశ్చర్యం. అవును దేవి, ఈ సంవత్సర కాలంలో మన ప్రేమకు ప్రతిరూపంగా మీకు ఏమి కానుక ఇవ్వాలా అని ఆలోచించగా మీకు ఇంతకు మించి ఆనందాన్ని ఇచ్చేది ఇంకేది ఉండదనుకున్నాను. నిజానికి ఎప్పుడైతే మా తల్లిగారు మీకు అంతఃపుర నిషేధం విధించారో ఆ రోజే నా రాణికి అంతకు మించి గొప్పదైన సామ్రాజ్యాన్ని తయారు చేయాలనుకున్నాను. అది కూడా మీ మనసును ఎంతో మెప్పించేలా ఉండాలని తాపత్రయపడ్డాను. నేను మిమ్మల్ని సంతోషపట్టగలిగానా దేవి? ఆ భవనాన్ని చూపిస్తూ అన్నారు భైరవ. ఇదే ఆ భవనం. కాదు, మా ప్రేమ భవనం, మా రాధాకృష్ణుల ప్రేమ బృందావనం. ఇదే ఆ బృందావనం. నా కోసం నా మహారాజు ఎంతో శ్రమించి నిర్మింపజేసిన ఒక అద్భుతం. ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాను అని ఒక్కసారిగా కళ్ళను పెద్దగా తెరిచి దీక్షితులు గారి వైపు కోపంగా చూస్తుంది ఇందువదన ఆత్మ. అక్కడ ఉన్నవారందరి మనసులో ఇందువదన భైరవవర్మల అద్భుతమైన ప్రణయగాథ నాటుకుపోయింది. వారి మనసులు చలించిపోయాయి. ఇది నా సామ్రాజ్యం, నాకు మాత్రమే సొంతం. ఇందువదన ఆత్మ ఒక్కసారే కోపంతో ఊగిపోతుంది. ఇందువదన బాధను తమ బాధగా స్వీకరించేసుకున్నారు అందరూ. ఒక పక్క ఇందువదనను చూసి భయమేస్తున్నప్పటికీ ఒకప్పటి గొప్ప మహారాణికి ఇంతటి దుస్థితి ఎందుకు పట్టిందోనన్న బాధలో ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ఆఖరికి ఆపకుండా మంత్రాలు చదువుతూ ఆ అస్థిపంజరాలపై మంత్రోదకం చిలకరిస్తున్న విశ్వారుద్రల మనసు కూడా చలించిపోయి నెమ్మదిగా మంత్రాలు తొనకడం మొదలుపెట్టాయి. అది గమనించిన స్వామి వెంటనే, రుద్ర, మనస్సు చలించకూడదు, మంత్రోచ్చారణ ఆగకూడదు, ఇంకాస్త సమయం, నిర్విఘ్నంగా మీ ప్రయత్నాన్ని సఫలం చేయండి అని హెచ్చరిస్తారు. రుద్ర విశ్వలు మళ్ళీ తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ గట్టిగా మంత్రాలు వల్లిస్తూ చేస్తూ తమ పనిలో పడ్డారు. మళ్ళీ స్వామి లోపల ఏదో మంత్రం జపిస్తూ భస్మోదకాన్ని ఇందువదనపై చిలకరించేసరికి మళ్ళీ ఇందువదన కాస్త నెమ్మదిస్తుంది. కాలం కదిలిపోయింది మహారాణి. ఇప్పుడు మీరున్నది మీ సామ్రాజ్యంలోనే అయినా మీ కాలంలో కాదు. ఇలా ఆత్మగా ఎన్నాళ్ళని భైరవవర్మ కోసం పరితపిస్తారు? మహారాజు రాక అసంభవం. ఇప్పటికైనా మీ ఆత్మకు ఒక గమ్యాన్ని చూసుకోండి, ఈ ఇంటిని విడిచిపెట్టండి అంటారు స్వామి శాంతంగా. ఎందుకు అసంభవం? భైరవ నన్ను తీసుకువెళ్ళడానికి తప్పనిసరిగా వస్తారు. నా మహారాజు ఆడిన మాట తప్పే వ్యక్తి కాదు. ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడం అంటే అది నా భైరవతోనే. కాలానికి వశపడేది కాదు మా ప్రేమ కాలాతీతం అని ఆవేశంగా చెప్పుకొస్తుంది ఇందువదన. ఇందువదన అలా అన్న మరుక్షణమే ఆకాశం చీలిపోతుందా అన్నట్లు పెద్ద పెద్ద ఉరుములు శబ్దంతో విరుచుకుపడుతున్నాయి. పెనుగాలికి కిటికీలు దబ్ దబ్ అని కొట్టుకుంటున్నాయి.
ఒక్క క్షణంలో ఆ ప్రదేశంలో ఏం జరగబోతుందో ఎవరికి అంతు చిక్కక చెవులు మూసుకుంటూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని చూస్తున్నారు. ఇంతలో స్వామి విశ్వరుద్రల కృషికి ఫలితంగా అష్టదళ పద్మంలో నిర్బంధించబడ్డ అస్థిపంజరంలోంచి తలుక్కుమని ఒక మెరుపు నెమ్మదిగా ప్రత్యక్షమై ఒక ఆకారాన్ని అందిపుచ్చుకుంటుంది. అందరూ ఆశ్చర్యచకితులై ఆ ఆకారం వైపు చూస్తున్నారు. ముందు పాదాలు రూపుదాల్చగానే ఇందువదన మోము మాత్రం కోటి సూర్యుల వెలుగుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అప్పటి వరకు చిరుమందహాసమే చేసిన ఇందువదన పల్లవరస మొదటిసారి అందరికీ కనపడుతుంది. ఆ ఇందువదనలో ఈ మార్పుకు కారణం ఏంటో అర్థం కాదు ఎవరికి. స్వామికి మాత్రం అర్థమవుతుంది. ఆ వెలుగు కొంచెం కొంచెంగా పైకి వ్యాపిస్తూ ఒక ఆజానుబాహుడు ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమవడమే ఆలస్యంగా, దేవి నన్ను క్షమించగలరా? మునుపెన్నడూ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ వినని ఒక గంభీర స్వరంతో ఆ రూపం ఇందువదనను చూస్తూ మాట్లాడేసరికి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అక్కడ ప్రత్యక్షమైంది భైరవవర్మని. ఇందువదన ఆనందానికి అవధులు లేవు, సంతోషానికి కొలమానాలు లేవు. ఆ సంతోషమే కన్నీరుగా మారి కళ్ళ నుండి ఏరులా ప్రవహిస్తుంది. రాజా వచ్చారా అంటూ దీనంగా చూస్తుంది. భైరవ కూడా సంద్రాన్ని దాచుకున్న కళ్ళతో నెమ్మదిగా ఇందువదన చేతిని తన చేతిలోకి తీసుకుని, నన్ను క్షమించండి దేవి, మీతో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళి రాలేకపోయాను. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.